పరిస్థితులు, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా, ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ దానికి తీరు వేరుగా ఉంటుంది. వర్గాలు ఉండాలా, ఆ వర్గంలో ఒక వర్గం నాకు ఓటయ్యా. నువ్వు ఏ రోజైనా సరే అధికారం కోసం పనిచేసావా, ఆదాయం కోసం పనిచేసావా? అధికారం కోసం పనిచేసావు తప్ప అభివృద్ధి కోసం ఏ రోజు పనిచేయలేదే, ఏ రోజు ఆలోచన చేయలేదు. అధికారంలోకి రావాలా, నేను ఆదాయం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా చేసినటువంటి వాడు నేను కూడా ఒక చెవుడు ఉంటాడు. ఎందుకంటే దొంగ పక్కన దొంగలే ఉంటారు, మంచివాడు ఎందుకుంటాడు దొంగ పక్కన? నీ చెవుల్లో మాట్లాడే వాళ్ళందరూ ఎదవలు. రకరకాలుగా నీకు ఏదో ఉండి లేని చెప్తే వీడు ఎదవ ఏదైనా మాట్లాడతాడు, విజ్ఞత లేనటువంటి వాడు. కాబట్టి చెప్తే సరిపోద్దని చెప్తే నువ్వు మైకల్ జాక్సన్ లాగా తగిలించుకొని కాగితం ఒకటి రాసుకుని వచ్చి ఈ పక్క ఆ పక్క బ్రేక్ డాన్స్ చేస్తా, తిరిగి చేతులు చూపిస్తా, ఏళ్లు చూపిస్తా, నీ హాహాకారాలు. కాబట్టి మేము కోరుకునేది నువ్వు చేస్తున్నాడు బాబు నాయుడు అనేటువంటి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి నిన్ను మాట్లాడేదాన్ని విశ్వసించేదంటే ప్రజలు లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము నువ్వు జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో వాటిని ఉపసంహరించుకోవాలని కూడా నువ్వు సిద్ధమా అని నేను ప్రశ్నిస్తున్నాను. సార్, నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ మాట తప్పను మడంతటువంటి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ పట్ల, మద్యం విధానం పట్ల, అంటే మద్యం లేనిటువంటి తర్వాతనే నేను ఓటు అడుగుతున్నారు అని ఈ రోజు నీతిహీనుడు చంద్రబాబు. 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు తాను 1-2 హామీలు కూడా అమలు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తే అమలు కానటువంటి 1-2 హామీల గురించి ఏదో హామీ ఇచ్చాం. అప్పుడు ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, వాటి గురించి వివరించాడు. ఏ కారణం వల్ల ఇవ్వలేకపోతున్నాం. అందుకే మేము ఇప్పుడు 100% అని చెప్పలేదే, 99% చేసాం. సంక్షేమ పథకాలు అన్ని చెప్పినటువంటి విధంగా అందించాము. కాబట్టి ఎంతసేపటికి చంద్రబాబుకి తాను ఎక్కొట్టిపోయినటువంటిది కనిపించడంలే. చెప్పు, ఇది కూడా చెప్పు. ఇదిగో నేను 600 హామీలు ఇచ్చా, 6 కూడా అమలు చేయలేకపోయా. జగన్మోహన్ రెడ్డి గారు 600 హామీలు ఇచ్చాడు, 2 అమలు చేయలేకపోయా. అదే బహిరంగంగా చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినటువంటి హామీలు గుర్తిస్తానన్నా ఇవ్వలేదు చెప్పు అన్నమాట. ఎక్కడన్నా ఆ మాట గురించి మాట్లాడుతున్నావా? అన్ని నిలబెట్టుకున్నా, అన్ని హామీలు నిలబెడితే నేను ఎందుకు మామూలుగా తరిగి కొట్టారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాటల్లోనే ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమర్థవంతంగా ఉందనేటువంటిది చెప్పగానే చెప్పేటువంటి పరిస్థితి. నువ్వు మహా అంటే ఆ 2 చెప్తున్నావు. ఏది సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి చెప్తున్నావు, ఇంకొకటి దీనికి సంబంధించి సిపిఎస్, ఓపీఎస్, జీపీఎస్ అని. జగన్మోహన్ రెడ్డి గారు అనేక స్పష్టత ఇచ్చాడు. సిపిఎస్ అనుకున్నా రద్దు చేసినా, ఓపీఎస్ అడుగుతున్నారు, ఓపీఎస్ బదులు జీపీఎస్ ఇచ్చామనేటువంటి దాని మీద ఎందుకు ఇస్తున్నాం అనేటువంటి దాని మీద కేబినెట్ లో, అసెంబ్లీలో, బయట అన్ని దగ్గర కూడా స్పష్టత ఇచ్చాడు. కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి పరిపాలన వాటన్నిటిని పక్కన పెట్టి నువ్వు చేయలేకపోయినటువంటి వాటి గురించి చెప్పలేక నువ్వు ఎంతసేపటికి 1-2 జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పాను కదా, లేకపోతే 100% అనుకున్నా 99% అమలు చేశామంటే ఇచ్చినటువంటి వాటిలో మెజారిటీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నేను చేయలేకపోయా, జగన్మోహన్ రెడ్డి గారు చేశాను, నీకు నోటు రాదు. సార్, ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణపట్నం పోర్టు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కంటైనర్ కార్గో వెళ్ళిపోతుంది, డర్టీ కార్గో మాత్రమే మనకి ఇక్కడ మిగలబోతుందని. ఇప్పుడు రుణమాపనం ఇవ్వాలి, జరగాలి. ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి బ్లాక్ మనీ పాలిటిక్స్ లో భాగంగా ఏమి నువ్వు ఎందుకు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ వాడు నిజంగా జరుగుతున్న వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళావా? మేము ముందుగానే మాట్లాడాం.